దక్షిణ భారతదేశంలోనే ఎంతో పవిత్రమైన పుణ్యస్థానంగా చెప్పుకునే దైవ శివక్షేత్రాలలో ఆలేరు పరివాహక ప్రాంతమైనటువంటి ఖమ్మం జిల్లా కూసుమంచిలో నెలకొని ఉన్న శ్రీ 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 గణపతి ఆలయం యొక్క విశిష్టతను, కార్తీక మాసం యొక్క గొప్పతనాన్ని తెలిపే విధంగా నిర్మించడం జరిగింది. కాకతీయుల కాలంలో నిర్మితమైన ఈ గణపేశ్వర ఆలయానికి ఎంతో విశేషమైన విశిష్టత నిలబడి ఉంది. ఎంతో ఘనంగా ఈ శివాలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. 1990 వరకు కనుమరుగుల దశలో ఉన్న ఈ శివాలయాన్ని ఒక ప్రముఖ పోలీస్ అధికారి అప్పటి నుండి నేటి వరకు నిత్యం పూజలందుకుంటూ భక్తులకు కొంగు బంగారమే నిలిచిన శివాలయంగా పేరుగాంచింది. తనకంటూ ప్రత్యేక స్థానాన్ని నిర్మాణ రూపంలో సంపాదించుకున్న ఈ శివాలయానికి ఎన్నో ప్రత్యేకతలు, ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. ఇక కూసుమంచి మండలం కేంద్రంని అతి పురాతన శివాలయం. ఈ దేవాలయానికి ఎన్నో ముఖ్యమైన విశిష్టతలు నెలకొని ఉన్నాయి. అందులో ప్రధానంగా పురాతన కాలం కాకతీయుల నిర్మాణం, శతాబ్ద కాలంలో కాకతీయ వంశపాలన కాలంలో నిర్మించబడింది. అందులో శిల్పకళ నిర్మాణ విధానం, ప్రదేశం వంటివి కాకతీయ శిల్ప కళా నైపుణ్యానికి నిదర్శనం. అద్భుతమైన శిల్పాలయం, ఇంటర్ లాకింగ్ రాళ్లతో ఈ ఆలయం నిర్మాణంలో ఎలాంటి సిమెంటు వాడకుండా రాళ్లను ఇంటర్ లాకింగ్ విధానంలో బలంగా అమర్చినట్లు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అంటే పెద్ద రాళ్లను గాడులు, కూసాలు వేసే విధంగా బిగించి నిర్మాణాన్ని సాధించారు. ఈ విధానం ఆ కాలంలో ఈ నిర్మాణ నైపుణ్యానికి నిదర్శనంగా సూచిస్తుంది. శివలింగ పరిమాణం, ప్రాముఖ్యత. ఈ ఆలయంలో ఉన్న శివలింగం చాలా పెద్దదిగా చెప్పబడింది. 3 మూళ్లు ఎత్తు అని తెలిపే స్పష్టంగా కనిపించే శివలింగాన్ని బట్టి తెలుస్తుంది. అదే కాకుండా దక్షిణ భారతదేశంలోనే ఒక పెద్ద శివలింగం అని కూడా పేర్కొనబడింది. ఇక ఈ శివలింగ పరిమాణం భక్తులను ఎంతగానో ఆకర్షణగా మారుస్తుంది. వాస్తు పద్ధతులు, రంగమండపం, చిక్కుటాలయం నిర్మాణం. ఈ ఆలయం ఆవరణంలో త్రిపుటాలయం, 3 గర్భగుడులు కలిపిన గుడి నిర్మాణ శైలి కనిపిస్తుంది. మరో విశిష్టత ఫ్రంటులో రంగమండపం, అంతరాల వంటి ఉన్నాయి. ఇక ఉదాహరణకి ఈ ఆలయం 3 ప్రవేశ ద్వారాలతో ఉండి తూర్పు ముఖంగా నిర్మించబడిందని స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధాన భౌగోళిక స్థానము కూసుమంచి గ్రామం నుండి ఈ ఆలయం సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఖమ్మం పట్టణం నుండి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇటు సూర్యాపేటకు 40 కిలోమీటర్ల దూరంలో మధ్యస్థగా 2 సిటీలకు ఉంటుంది. ఇటు వరంగల్ నగరానికి కూడా సుమారుగా 90 కిలోమీటర్ల దూరంలో ఉంటూ కాకతీయుల శిల్పకళలను ఆనవాళ్లుగా ఉంటూ ఈ 3 జిల్లాల ప్రజానీకానికి ఒక చారిత్రాత్మక దేవాలయంగా ప్రసిద్ధిగాంచింది. ఈ గణపేశ్వర ఆలయం ఈ కూసుమంచి పరిధిలో ఉండడం భక్తులకు, పర్యాటకులకు సులభంగా చేరుకునే ప్రదేశం. ఈ శివాలయానికి అత్యంత దగ్గరలోనే మరో పర్యాటక కేంద్రంగా పాలే రిజర్వాయర్ ఉండడం కూడా మరో విశిష్టత. ఉత్సవాలు, భక్తి సంఘటనలు. కార్తీక మాస ప్రారంభం నుండి ప్రతి సంవత్సరం భారీగా భక్తులు శివాలయానికి పోటెత్తుతారు. నిత్యం శివనామ స్మరణతో మారుమోగే శివాలయం ఇది దైవపరమైన, రాజకీయంగా, సాంస్కృతికంగా విలువైన ప్రదేశంగా నిలిచింది. ఈ ఆలయం శైవ శివ భక్త సాంప్రదాయంలో ముఖ్యమైన స్థానం కలిగి ఉంది. నిర్మాణ శిల్పకళ మరియు శిలాశాసనాలు ఆలయ చరిత్రను, సిద్ధాంతాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఇక్కడ శిల్ప రూపాలు, స్వయం కృషిగా అమర్చబడిన శిల్పశిలలు, శిలపాట్లు ఇలా ఉన్నవి. పర్యాటకులకు శిల్పకళలు ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఈ విధంగా కూసుమంచిలోని గణపేశ్వర శివాలయం చారిత్రక శిల్పకళ, భక్తి, వాస్తు విలువలను ఇవన్నీ కలిగి ఉండే ప్రత్యేకతను సంతరించుకుంది. ఇక్కడికి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు కూడా ఒక ప్రత్యేకమైన అనుభూతిని పొందిన తర్వాతనే బయట ప్రపంచానికి వెళ్లడం జరుగుతుంది. అంతటి గొప్పతనమున్న ఈ శివాలయాన్ని కాకతీయుల కాలంలో పాలేరు నది పరివాహక ప్రాంతంలో నిర్మించడం ఎంతో గొప్పతనాన్ని ఖమ్మం జిల్లాలకే తలమానికంగా సంతరించుకుని ఉంది. తెలంగాణ సీనియర్ ఉద్యమ నాయకుడిని కేసీఆర్ గారు మలిదశ ఉద్యమం ప్రారంభించినప్పుడు ఖమ్మంలో ఉంటున్నటువంటి నన్ను పాలేరుకి ప్రత్యేకంగా ఉద్యమాన్ని నిర్మించడం కోసం పాలేరు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా నన్ను కేసీఆర్ గారు పంపించడం జరిగింది. నేను ఆనాటి నుంచి కూడా కూసుమంచి గ్రామంలో ఉన్నటువంటి ఈ పురాతనమైన శివాలయం గురించి వింటుండేవాడిని. కానీ ప్రాక్టికల్గా ఇక్కడ ఉద్యమ పీరియడ్ మొత్తం కూడా ఇక్కడ పాలేరులోనే ఉన్నాను. ఈ పాలేరు నియోజకవర్గంలో 4 మండలాలు ఉన్నాయి.
110 గ్రామ పంచాయతీలు, 45 తండాలు ఇవన్నీ కూడా ఉద్యమ వ్యాప్తి కోసం తిరుగుతున్న క్రమంలో ఈ శివాలయం గురించి కాకతీయుల కాలం నాడు నిర్మించినటువంటి చరిత్ర ఉన్నటువంటి శివాలయము ఈ గణపేశ్వర ఆలయము. దీనికి దాదాపుగా లక్షల మంది ఇక్కడికి వచ్చి కోరికలు కోరుకోవడం, మొక్కుకోవడం, పూజలు చేయటం ఇవన్నీ కూడా దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమము తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా ఖమ్మం నుంచి పాలేరుకు వచ్చిన దాదాపు 8 సంవత్సరాలు కూడా లక్షలాది మంది ఇక్కడ ఉండి పూజలు చేస్తుండగా, జీవిస్తుండగా నేను చూస్తుండేవాడిని ప్రత్యక్షంగా. ఈ రాష్ట్ర సాధనలో భాగంగా కేసీఆర్ గారు అమర నిరాహార దీక్ష రాష్ట్రం కోసం అలుగునూరు వద్ద ప్రారంభించినప్పుడు కూడా ఆ దీక్ష విజయవంతం కావాలి, రాష్ట్రం సాధించబడాలనే ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమకారులందరినీ ఖమ్మం నుంచి పాలేరు నియోజకవర్గం నుంచి తీసుకొచ్చి ఈ శివాలయంలో పూజ చేయటం జరిగింది. ఇప్పుడున్న అయ్యగారే ఆనాడు కూడా రాష్ట్ర సాధనలో భాగంగా ఈ పూజ సక్సెస్ కావాలి, కేసీఆర్ విజయవంతం కావాలని చెప్పని మేమంతా కోరుకున్నాం. అదేవిధంగా ఆ దీక్ష విజయవంతమైంది, రాష్ట్రం వచ్చింది, ప్రభుత్వం కూడా వచ్చింది. సరే, తర్వాత జరిగినటువంటి పరిణామాల జోలికి నేను పోను. కానీ ఈ దేవాలయానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి శివాలయం యొక్క దాని యొక్క హైటు, దాని యొక్క పొడుగు, ఆ దిమ్మె పానపట్టం, ఆ పానపట్టం అనేది శ్రీశైలంలో లేదు, శ్రీకాళహస్తిలో లేదు, తర్వాత దేశంలో ఎక్కడ కూడా ఇంత విశిష్టత కలిగినటువంటి ఆ శివుడి యొక్క పానవట్టం లేదు అనేది తెలుస్తుంది. నాకు తెలిసినంతవరకు ఆసియా ఖండంలోనే ఇది చాలా పెద్దదని, దీనికి ఒక చరిత్ర ఉందని కూడా శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు, పూర్వీకులు రాజుల కాలం నుంచి కూడా ఆ చరిత్ర ఉంది దీనికి. తర్వాత మాకంటే ముందు తరం వాళ్ళు కూడా ఈ శివాలయం గణపేశ్వర ఆలయం గురించి మాట్లాడుతున్నప్పుడు చెప్పేవాళ్ళు, అది మేము వింటుండేవాళ్ళం. వాస్తవానికి కూడా ఏంటంటే ఎన్నో దేవాలయాలు, ఎన్నో పుణ్యక్షేత్రాలకి, శివాలయాలకి మేము వెళ్ళినటువంటి సందర్భం ఉంది. కానీ ఇలాంటి శివుణ్ణి మాత్రం మేము చూసినటువంటిది లేదు. ఈ గణపేశ్వర ఆలయానికి ప్రతి సంవత్సరం కూడా దాదాపు 3 లక్షల మంది వస్తుంటారు. శివాలయం రోజు, శివరాత్రి రోజు కానీ, నాగుల చవితి రోజు కానీ దాదాపు 1,00,000 మందికి తగ్గకుండా ఈ కూసుమంచి శివాలయానికి వస్తున్నటువంటి చరిత్ర ఉంది. ఇంకా ముందు ముందు కూడా దీన్ని ఇప్పుడు ఆసియా ఖండంలోనే ఇంత పేరున్నటువంటి ఈ శివాలయాన్ని పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి ఈ ఎండోన్మెంట్ దాంట్లో చేర్చినప్పటికీ కూడా దీనికి ఫండ్స్ అనేది సరైనది కేటాయించట్లేదు, దానికి సరిపోవట్లేదు దాని అభివృద్ధికి. ఎందుకంటే 3 లక్షల మంది వచ్చేటువంటి భక్తులకి ఇంకా ఇతరతర వాళ్ళకి కూడా ఏర్పాట్లు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ గుడి అభివృద్ధి కోసం, ఈ శివాలయం యొక్క భక్తుల యొక్క కోరికలు తీర్చడం కోసం దీనికి ఒక ప్రత్యేకత ఉంది. కాబట్టి దాన్ని పాలకులు దృష్టిలో పెట్టుకొని ఈనాడు ఉన్నటువంటి ఈ జిల్లా అధికారులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ దీన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలని చెప్పని చాలామంది కోరుకుంటారు. దాంట్లో భాగంగా దాదాపుగా ఒక 10 సంవత్సరాలు నేను ఈ కూసుమంచిలోనే ఉన్నాను. రాష్ట్రము ఏర్పడేంతవరకు, గవర్నమెంట్ ఏర్పడేంత వరకు కూడా ఇక్కడే ఉండటం జరిగింది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా పరిగణలోకి తీసుకొని ఈ గుడి అభివృద్ధి కోసం పాలకులు కానీ, అధికారులు కానీ, భక్తులు కానీ స్వతహాగా విరాళాలు ఇచ్చి దీన్ని ఇంకా డెవలప్ చేస్తారని చెప్పని నేను కోరుకుంటున్నా. దయచేసి అందరూ కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ.